నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. ఎన్టీఆర్ గారు మూవీ అప్డేట్స్కి సంబంధించిన విశేషాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ శర్మరి సార్తో మాట్లాడి ఎన్టీఆర్ గారు మూవీ అప్డేట్స్కి సంబంధించిన విశేషాలు అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, లోకేష్ కనకరాజు గారు ఇప్పుడు మనకి కూలీ మూవీ అనేది వస్తుంది. మరి ఆ మూవీ తర్వాత ఆయన ఎవరితో సినిమా తీయనున్నారు, ఎన్టీఆర్ గారితో మూవీస్ రాబోతున్నాయి అనేసి అంటున్నారు. అది నిజమే అంటారా సార్? అంటే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఓకే. ఎందుకంటే లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్లో చాలా మంది హీరోలు భాగం అవుతూ వస్తున్నారు. ఓకే. ఎవరెవరితో ఆయన చేయబోతారు అనేది మనకు తెలియదు. కానీ తాజాగా ఎన్టీఆర్ గారికి సినిమా ఉందన్నారు. అంటే ఎన్టీఆర్ గారి సినిమా ఉండాలంటే ఎన్టీఆర్ గారు ఖాళీగా ఉండాలి, లోకేష్ కనకరాజు ఖాళీగా ఉండాలి కదా. ఇద్దరు ఓకే, కానీ ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేదే కదా ఇంపార్టెంట్. అదొకటి. ఇప్పుడు లోకేష్ కనకరాజు గారిది సినిమా కూలీ అయిపోయింది. కూలీ తర్వాత ఆయన ఖైదీ 2 చేస్తామని చెప్తున్నారు. కార్తీ హీరోగా వచ్చిన ఖైదీకి సీక్వెల్గా ఖైదీ 2 అనేది అంటున్నారు. ఆ ఖైదీ 2 తర్వాత మరి విక్రమ్ 2 అనేది అంటున్నారు. కాబట్టి మరి ఖైదీ 2 విక్రమ్ 2 అయిన తర్వాత ఉంటే ఎన్టీఆర్తో ఉండొచ్చు, లేదా విక్రమ్ 2లోనే ఎన్టీఆర్ గారు భాగం అవుతారా, కమల్ హాసన్ గారు మన ఎన్టీఆర్ కలిపి ఏమైనా విక్రమ్ 2 చేయబోతున్నారా, ఎన్టీఆర్ కూడా ఆ మూవీలో లేదా ఖైదీ ఒకవేళ ఖైదీలో ఎన్టీఆర్ గారు ఏమైనా ప్రత్యేక పాత్ర చేస్తున్నారా? ఎందుకంటే ఇవన్నీ ఉంటాయి ఈ లెక్కలో. ఏ వార్త బయటకు వచ్చిందంటే, ఎందుకంటే లోకేష్ కనకరాజు గారు సినిమాటిక్ యూనివర్స్ అంటే కంటిన్యూగా ఆ సినిమాటిక్ సిరీస్లో ఇప్పుడు సూర్యతో కూడా మూవీ రావాలి, అది ఎప్పుడు ఉంటుంది. తర్వాత అమెరికాతో అంటున్నారు, అది ఎప్పుడు ఉంటుంది. ఇట్లా రకరకాల లెక్కలు అయితే ఉంటాయి. లోకేష్ కనకరాజు గారితో చేద్దామని అందరూ అనుకుంటారు, రాజమౌళి గారితో చేద్దామని అందరూ అనుకుంటారు, కానీ ఆ టైం ఎప్పుడు అనేది తెలియదు. అది సార్, ఎన్టీఆర్ గారి మూవీస్ మనం చూసుకున్నట్లయితే మనకి రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ చూసుకున్నట్లయితే దేవర. సో దేవర పార్ట్ 2 ఉంటుంది అనేసి అన్నారు. కాకపోతే ఏంటంటే దానికన్నా ముందు మనకి వార్ 2 అనేది రిలీజ్ అవబోతుంది కదా సార్. దాని తర్వాత డ్రాగన్ అంటున్నారు. మరి డ్రాగన్ తర్వాత ఇంకేమైనా మూవీస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటే? ఇప్పుడు వార్ 2 సినిమా ఆగస్ట్ 14 అని అంటున్నారు. కూలీతో పోటీగా రిలీజ్ అవుతుంది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో, హృతిక్ రోషన్ హీరోగా, ఎన్టీఆర్ హీరోగా, మల్టీ స్టారర్ మూవీగా చెప్పాలి, పెద్ద సినిమా వార్ 2 అనేది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, అంటే ఇప్పుడు వార్ 2 ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. ఆయన డ్రాగన్ చేస్తున్నారు. ఈ డ్రాగన్ పేరు మారుస్తారా లేకపోతే అదే పేరు ఉంటుందో తెలియదు. ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమాగా డ్రాగన్ చెప్పాలి. అయితే ఈ మధ్యన ఇంకో వార్త కూడా వచ్చింది. త్రికోణ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో సినిమా కుమారస్వామి కాన్సెప్ట్. అంటే అది అల్లు అర్జున్తో చేద్దాం అనుకున్న సినిమా కాస్త జూనియర్ ఎన్టీఆర్ వైపు అన్నారు కదా. మరి ఆ సినిమా ఇప్పుడు డ్రాగన్ అయిపోయిన తర్వాత దేవర 2 చేయాలి లెక్క ప్రకారం అయితే. దేవర 2 ఒకేలా చేయరా లేదా చేస్తారా? చేసేటైతేనేమో దేవర చేసిన తర్వాత చేయాల్సి వస్తుంది. కుమారస్వామి త్రివిక్రమ శ్రీనివాస్తో కాన్సెప్ట్ పైన సినిమా. ఇట్లాంటి లెక్కలనే ఉంటాయి. మళ్ళీ త్రివిక్రమ శ్రీనివాస్ గారు వెంకటేష్తో ఒక సినిమా చేయాలి, అది ఎప్పుడు చేయాలి? అంటే ఈ సినిమా కాదు, వెంకటేష్ గారి సినిమాలో కాదు, వెంకటేష్ గారు త్రివిక్రమ కాంబినేషన్లో ఒక సినిమా అనుకుంటున్నారు. ఆ సినిమా అయిన తర్వాత ఈ సినిమా సెట్స్ మీద వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఆ లెక్కలు కుదరాలి. ఇద్దరు డైరెక్టర్ ఖాళీగా ఉండాలి, ఈయన ఖాళీగా ఉండాలి. ఇట్లా ప్లానింగ్లో తేడాలు వచ్చినప్పుడే వేరే వాటికి మారుతూ ఉంటారు. ఇప్పుడు ఏమైందంటే త్రివిక్రమ శ్రీనివాస్ గారు అల్లు అర్జున్ కాంబినేషన్ అనుకున్నారు. ఆయన అల్లు అర్జున్ ప్రయారిటీ ఏంటంటే త్రివిక్రమ శ్రీనివాస్ గారు కాకుండా అట్లీకి ప్రయారిటీ ఇచ్చారు. సబ్జెక్ట్ మీద నమ్మకం కలగడం కూడా కావచ్చు. ఒక హీరో ఒప్పుకుంటేనే కదా సినిమా పట్టాలెక్కేది. అలాగే దేవర విషయంలో ఏమైనా అపనమ్మకం ఉందనుకో ఎన్టీఆర్కి, దేవర పక్కన పెట్టి త్రివిక్రమ సినిమా చేయొచ్చు. త్రివిక్రమ శ్రీనివాస్తో సినిమా అయిపోయిన తర్వాత లోకేష్ కనకరాజు సినిమాకి వెళ్ళొచ్చు. ఇట్లా ఉంటాయి. అంటే కాంబినేషన్ సినిమా వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? 2027లో వస్తుందా, 2028లో వస్తుందా, 2029లో వస్తుందా మనం చెప్పలేము. ఇప్పుడు పెద్ద హీరోలందరికీ, పెద్ద డైరెక్టర్లందరికీ కాంబినేషన్స్ కలవాలంటే టైం పడుతుంది, కొంచెం డేట్స్ కూడా ఖాళీగా ఉండాలి. అవును, ఇది సినిమాటిక్ యూనివర్స్. లోకేష్ కనకరాజు అంటే సినిమాటిక్ యూనివర్స్. కూలీ రెడీ అయిపోయింది కాబట్టి ఆయన ఖైదీ 2 చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఖైదీ 2 చేసిన తర్వాత ఆయన విక్రమ్ 2 చేస్తారేమో తెలియదు, లేదా ఖైదీ 2 అయిపోయిన తర్వాత విక్రమ్ 2ని పక్కన పెట్టి ఒకవేళ ఎన్టీఆర్తో వేరే సినిమా చేస్తారేమో. ఇట్లా ఉంటాయి ఈ లెక్కలన్నీ, కాంబినేషన్స్. ఎందుకంటే సినిమాల పరంగా కాంబినేషన్స్ ఉంటాయి. మరి సినిమా సక్సెస్లు కూడా లెక్కలోకి వస్తాయి. ఒక సినిమా పట్టాగా లెక్కాలంటే ఇప్పుడు ఆయన కూలీ సినిమా ఫ్లాప్ అయినా, లేకపోతే ఈయన వార్ సినిమా ఫ్లాప్ అయినా మళ్ళీ లెక్కలు మారచ్చు, మనసు మార్చుకోవచ్చు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా త్రివిక్రమ శ్రీనివాస్ గారు అనుకున్నది కాస్త మరి మారిపోలా, లెక్కలు మారలా. ఆయన అటు వైపు వెళ్ళిపోయారు కదా. ఇట్లాగే ఉంటాయి ఇండస్ట్రీలో. సో ఎప్పుడు ఏది ఎలా టర్న్ అవుతుందో తెలియదు. కాకపోతే
వాళ్ళ కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి, మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఈయనకి స్టార్డమ్ ఉంది, జూనియర్ ఎన్టీఆర్కి క్రేజ్ ఉంది. అవును. ఖచ్చితంగా లోకేష్ శంకరాజ్తో చేయాలని ఆయన అనుకుంటారు. అలాగే లోకేష్ శంకరాజ్ కూడా జూనియర్ ఎన్టీఆర్తో సినిమా మంచి నటుడు, మనం చక్కగా ఆయన్ని మలుచుకోవచ్చు అనే ఉద్దేశంతో లోకేష్ శంకరాజ్ కూడా ఉండొచ్చు. ఓకే. కాబట్టి వస్తే మాత్రం మంచి రేర్ కాంబినేషన్ అవుతుంది, హిట్ మూవీ అవుతుంది. ఓకే. అలాగే ఏంటంటే సార్, ఎన్టీఆర్ గారు వచ్చేసి వెంకటేష్ గారితో కూడా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి అని కూడా అంటున్నారు. వీరిద్దరు కాంబినేషన్లో కూడా మూవీస్ రాబోతుంది అనేసి అని అంటే అంటున్నారు ఇప్పుడు దాకా అయితే నా దృష్టికి రాలా ఈ కాంబినేషన్. ఎందుకంటే వెంకటేష్ గారు చిరంజీవి గారితో సినిమా చేస్తున్నారు, త్రికోణ శ్రీనివాస్తో సినిమా చేయబోతున్నారు. అలాగే మరి వెంకటేష్ గారు ఇంకొక సినిమా కూడా ఉంది, ప్రపోజల్ ఉందంటున్నారు. అవన్నీ వివరాలు బయటకైతే రావట్లేదు. కానీ ఓకే. ఆయన కూడా క్లారిటీతో ఉన్నాడు, వెంకటేష్ గారు కూడా క్లారిటీతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. తొందరపట్ల ఆయన ఓకే. ఫాస్ట్గా కమిట్ అయిపోదాం అని లేదు. ఆయన క్లారిటీతో చక్కగా మనం పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం బెటరు అన్నట్టుగానే ఆయన సినిమా ప్లానింగ్ అంతా ఉంది. అది ఓకే సార్, ఎన్టీఆర్ మూవీస్ అప్డేట్స్కి సంబంధించిన విశేషాలు అయితే మాకు తెలియజేశారు. నమస్తే సార్. నమస్తే అమ్మ.